ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నేటి దినము బైబిల్లో నుంచి అప్పియా అనేటువంటి సహోదరుని గురించి మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ మేరీ జాస్మిన్ గారు ధ్యానించబోతా ఉన్నారు. మనం విని దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మరి గ్రేస్ రేడియో ప్రేక్షకులకు ఉమెన్ ఇన్ ద బైబిల్ అంశమును గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి స్తోత్రం. మరి ఒకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాం. నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి వందనాలు. ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి ప్రభా, నిన్ను స్తుతిస్తుంటున్నాం, మహిమపరుస్తుంటున్నాం. మీరే కృప దయచేయండి. మీ స్వరాన్ని వినిపించే కృప అనుగ్రహించి అనేక స్త్రీల క్యారెక్టర్స్ ద్వారా మమ్మల్ని మేము వాక్యపు అర్థంలో సరి చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, ధ్యానించడానికి పరలోక మర్మములు ధ్యానించే జ్ఞానం మాకు అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన ఆర్కిప్పునకును నీ ఇంటనున్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరికంట? జత పనివాడైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకు, తోడి యోధుడైన ఆర్కిప్పునకు నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరు ఇక్కడ అని చూస్తే ఫిలోమోనుకు పక్కనే వ్రాయబడింది అప్పియా పేరంటే ఆమె వైఫ్ అనే అర్థం. అంటే ఫిలెమోను, అప్పియా భార్యాభర్తలు అని మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తులైన పౌలు రాస్తున్నారు. ఎవరి గురించి రాస్తున్నారంటే, ఇక్కడ ఒనేసిము అనే అతడు వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. ఎవరికి? ఫిలోమోను కూడా అక్కడ కొలసి పట్టణంలో వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. ఉన్నప్పుడు ఫిలోమోన్ దగ్గర నుంచి ఒనేసిము అనే అతను పారిపోయి పౌలు దగ్గర జైల్లో అక్కడ ఉండినాడు. కాబట్టి ఆయన పౌలు వలన మరి చేంజ్ అయిపోయినాడు, మార్చబడినాడు. ఇప్పుడు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు. ఎవరి గురించి? రికమెండేషన్ లెటరు. ఒకప్పుడు నువ్వే నాకు రుణం ఉన్నావని చెప్పుకోవచ్చు అంటున్నాడు. ఎందుకు అంటే, ఈ ఫిలోమోను కూడా పౌలు వలన మార్పు చెందినవాడే అని మనం చూస్తున్నాం. ఇప్పుడు రికమెండేషన్ లెటరు ఎవరి గురించి మనం చూస్తున్నాము అంటే ఒనేసిము అంటే అర్థం ఏమంటే నిష్ప్రయోజనమైన వాడు అని. కానీ ఇప్పుడు ఆయన కోసము లెటర్ రాస్తున్నాడు. ఒకవేళ ఒనేసిము నీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకొని పారిపోతే కూడా ఆ డబ్బుని నేను ఇస్తా, మరలా ఒనేసిమును నీ దగ్గరికి పంపిస్తా. కాబట్టి నువ్వు పనిలాగా చూడకుండా నీ సహోదరునిలాగా ట్రీట్ చెయ్యి అని రికమెండేషన్ రాసి పంపిస్తున్నాడు. ఇది దేనికి సూచనగా ఉంది అంటే, ఒకప్పుడు మనం కూడా పాపంలో బానిసత్వంలో ఉన్న మనలను గురించి అపోస్తులైన పౌలు ఏ విధంగా లెటర్ రాసినాడో, యేసు ప్రభువు కూడా వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని మన పక్షాన మరి తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేసినాడో అది మనం చూస్తాం. కాబట్టి క్షమించి మరలా తన దగ్గర చేర్చుకోమని ఏ విధంగా అపోస్తులైన పౌలు ఒనేసిము గురించి లెటర్ రాస్తున్నాడో, ఒకప్పుడు ఒనేసిము
నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి కూడా ప్రయోజనకరమైన వాడు అని మరి ఒక ఖైదీని గురించి ఇంకొక ఖైదీ అయిన అపోస్తులైన పౌలు లెటర్ రాస్తున్న పత్రికనే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రిక అని చూస్తాం. ఈయన రాసినప్పుడు అడ్రస్ ఎవరెవరికి చేస్తున్నాడంటే ఫిలోమోనుకు వందనాలు చెప్తున్నాడు, ఆయన అప్పియాకు కూడా వందనాలు చెప్తున్నాడు, తర్వాత ఆర్కిప్కు కూడా వందనాలు చెప్తున్నాడు. ఎవరు తర్వాత ఇంట ఉన్న సంఘానికి కూడా వందనాలు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో సంఘం ఉందన్నమాట, ఫిలోమోన్ ఇంట్లో సంఘం ఉంది అని మనం చూస్తున్నాం. కాబట్టి అప్పియ పేరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ మనం చూడము. కానీ ఏమని మెచ్చుకుంటున్నాడు అంటే అప్పియను మన సహోదరి అంటున్నాడు. అప్పియ అంటే అర్థం ఏమి అంటే ప్రియురాలు, ప్రియమైనది, దారి చూపునది అని. కాబట్టి ఈమె కొలస్సి ప్రాంతంలో నివసించేది అని మనం చూస్తున్నాం. అప్పియ మరి యూదురాలు కాదు కానీ అన్యురాలు, అంటే దేవుని దగ్గరికి దారి తెలుసుకొని వచ్చింది అని మనం చూస్తాం. 1వ శతాబ్దంలో అన్యురాలుగా ఉండి తర్వాత దేవుని మార్గం తెలుసుకొని ఫిలోమోనును పెళ్లి చేసుకుంది అని చూస్తాం. కాబట్టి ప్రీవియస్గా అంతకుముందు ఆమె రక్షింపబడకముందు అన్యురాలే, కానీ పౌలు చేత మెచ్చబడినది, మన సహోదరి అని అంటున్నారు. అంటే ఫిలోమోను భర్త, అప్పియా భార్య, ఆర్కిప్పు మరి అక్కడ బిషప్గా పనిచేసినాడు అని మనం చూస్తాం, ఒక యోధుడు అని కూడా చూస్తున్నాం. కాబట్టి ఫిలోమోను భర్త, అప్పియా భార్య, మరి ఆర్కిప్పు వాళ్ళ కొడుకు అని. కాబట్టి ఈ పత్రిక పౌలు ఒక వ్యక్తికి రాస్తున్నాడు. మరి ఫిలోమోనునేమో మా ప్రియుడు జత పనివాడు అంటున్నాడు, అంటే ఈక్వల్గా జత పనివానుగా ఫిలోమోను పరిచర్య చేసేవాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు మరి ఎంతోమందిని చూస్తే తల్లులనుగా వర్ణించినాడు. మరి రోమాపత్రిక 16వ అధ్యాయంలో చూస్తే తల్లులుగా, సహోదరులుగా, మరి ప్రియురాలుగా అట్లా చెప్పినాడు. ఇక్కడ అయితే మరి మన ప్రియురాలు పెర్సిస్ అని కూడా ఒక మాట అక్కడ చెప్పబడినట్లుగా ప్రియమైనదిగా అక్కడ చెప్పబడినారు. మరి ఇక్కడ చూస్తేనేమో మన సహోదరి అయిన అప్పియాకు అంటున్నాడు, అంటే మన సహోదరిని అందరికీ సహోదరిగా ఎంత బాగా వివరణిస్తున్నాడో చూడండి. మన సహోదరి అని పిలుస్తున్నాడు. మామూలుగా అయితే సేవకులు సేవకురాండ్రిలోకి అప్పియ ఆహ్వానించబడింది. ఎందుకంటే ఫిలోమోను జత పనివాడుగా ఉన్నాడు గనక ఆయన భార్య అయిన అప్పియ కూడా అన్యురాలైన కూడా సంఘంలోకి ఆహ్వానించబడింది అని చూస్తాం. ఈమె అప్పియ ధనవంతురాలు అని మనం చూస్తాం. ఎందుకు అంటే ఫిలోమోను పత్రికలో మరి వాళ్ళకు ఫిలోమోను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతో ధనవంతురాలుగా ఉంది కనుకనే వాళ్ళ దగ్గర పని అతను ఒనేసిము వాళ్ళ దగ్గర డబ్బు దొంగిలించి పారిపోయినాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడేమో అపోస్తులైన పౌలు నేను క్రీస్తు యేసు ఖైదీని, కానీ ఒనేసిం కొరకు నేను వేడుకుంటున్నాను అంటున్నాడు. పౌలు ఒక ఉత్తరము ఫిలోమోనుకు రాసినాడు గనక ఈ 27 పుస్తకాల్లో ఫిలోమోనుకు రాసిన పత్రిక అని అపోస్తులైన పౌలు మరి కొన్ని లెటర్స్ రాస్తున్నాడు. తిమోతికి పర్సనల్గా లెటర్స్ రాస్తున్నట్టు తిమోతి 1వ పత్రిక, తిమోతి 2వ పత్రిక అని వ్యక్తుల పేర్ల మీద ఈ పత్రికలు రాసినట్లుగా చూస్తాం. ఇంకొకటి తీతుకు రాసిన పత్రిక కూడా మరి ఆ విధంగా వాళ్ళ పేర్లకు వాళ్ళకు రాసినట్టుగా ఆ పేర్ల మీద పత్రికలు ఉన్నాయని చూస్తాం. ఇప్పుడు ఇదేమో ఫిలోమోనుకు రాసినాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన ఒనేసిము నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీ దగ్గరికి మళ్ళీ ప్రయోజకునిగా పంపుతున్నాను అంటున్నాడు. అంటే ఫిలోమోన్ దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు అని మనం చూస్తాం. అంటే ఈమె ధనవంతురాలు, అన్యురాలు, ఇప్పుడైతే దేవునిలో మరి మారు మనసు పొందింది, విశ్వాసురాలు, సంఘమును ఇంట్లో పెట్టుకొని ఆహ్వానించింది. అంతేకాకుండా భర్తకు ఎంతో సహకారి అయింది, సంఘాన్ని ఇంట్లో ఉండి ఆదరిస్తుంది, కుమారుని ఆర్కిప్పును కూడా ఒక యోధునిగా తీర్చిదిద్దింది అని మనం చూస్తాం. కాబట్టి ఇన్ని క్వాలిటీస్లు ఉన్నప్పుడు ధనవంతురాలు, విశ్వాసురాలు, అన్యురాలు, అప్పియ ప్రియురాలు, మన సహోదరి,
ఇన్ని మాటలు ఆమె గురించి, అప్పియ గురించి మరి ఫిలమోను పత్రికలో చెప్పబడినాయి. కాబట్టి ఫిలోమోను కూడా పరిచర్య చేసినాడు, పౌలు జత పనివాడుగా చూసినామని చూస్తాం. ఈయన ఆర్కిప్ అయితే గాన మరి బిషప్గా పని చేసినాడు అని చూస్తాం. అంటే మరి అప్పియ తన కుమారుణ్ణి కూడా ఒక యోధుడిగా బిషప్గా తీర్చిదిద్దింది అంటే ఆమె సంఘాన్ని ఎంత ప్రేమించింది, భర్త అడుగుజాడల్లో నడిచింది. ఒక అన్యురాయలైనప్పటికీ కుటుంబం అంతా పరిచర్యలోనే ఉంది. అంటే భర్త పరిచర్యలో ఉన్నాడు, ఆమె వచ్చేవారిని ఆదరిస్తూ ఉంది, కుమారుణ్ణి కూడా యోధుడిగా దేవుని జత పనివాడుగా మరి చూస్తున్నాడు అని మనం చూస్తున్నాం. అంటే కొడుకును పరిచర్యకు ప్రోత్సహించింది. ఆర్కిప్పును బిషప్గా ఉన్నాడు కాబట్టి కొడుకును కూడా పరిచర్యకు ప్రోత్సహించింది. మరి ఎన్ని క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయి. ఒక అన్యురాలే కానీ దేవునిలోకి వచ్చి మార మనసు పొందింది, విశ్వాసురాలు, ధనవంతురాలు అని. కాబట్టి ఇప్పుడు ప్రభువులు అంటున్నాడు, నీ ఇంట ఉన్న సంఘానికి నేను వందనాలు చెప్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. అంటే అక్కడ సంఘం ఏర్పడకముందు అప్పియ కూడా ఆమె ఏకీభవించకపోతే సంఘం ఏ విధంగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తల పేర్లు రాయబడినాయి. అప్పియ పేరు, ఫిలోమోన్ పేరు, ఆ విధంగా అకుల పేరు, ప్రిస్కిల్ల పేరు కూడా వాళ్ళ ఇంట్లో కూడా సంఘం ఉంది అని. తర్వాత వాళ్ళు అపోలో అనే విద్వాంసునికి కూడా వాళ్ళు పరిచర్య చేసినాడని, అనేక మందిని మరి దేవుని వాక్యంలో నడిపించినారని కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ విధంగా సంఘము కొరకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి, సంఘం నడిపించుకోవడానికి చాలామంది ఉన్నారు అని మనం చూస్తాం. అంటే ఫిలోమోని ఇంట్లో సంఘం ఉంది, తర్వాత అకుల ప్రిస్కిల్ల ఇంట్లో సంఘం ఉంది, నొంపా ఇంట్లో సంఘం ఉంది, చాలా ఇండ్లలో అక్కడ సంఘాలను నడిపించేవారని, మరియా ఇంట్లో కూడా సంఘం ఉంది అని మనం చూస్తున్నాం. ఈ విధంగా సంఘాలు మరి వాళ్ళ గృహాలు పెద్ద పెద్దగా ఉన్నాయి కనుక ఆ విధంగా నడిపించుకున్నారని కదా. మరి మార్కు వాళ్ళ తల్లి ఇంట్లోనే మరి మేడగదిలో అక్కడ పస్కా విందును ఆచరించినారు. పీటరు జైల్లో ఉన్నప్పుడు కూడా మరి సంఘమంతా ప్రార్థన చేసింది. అంతేకాకుండా మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థించడానికి కూడా మరియ అంటే మార్కు తల్లి మరియ ఇంటినే వాడుకున్నారు అని మనం చూస్తాం. ఆ విధంగా పరిచర్య కోసం గృహాలు ఇచ్చినారు. షూనేమీయురాలు కూడా ఒక సేవకుని కొరకు గృహమే నిర్మించి ఇచ్చింది. మరి అప్పటి కాలంలో ఎంత ఆతిథ్యం ఇచ్చేవారంటే మరి అబ్రహాము మరి ముగ్గురు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చినారు. ఆ విధంగా మరి లోతు కూడా ఆతిథ్యం ఇచ్చినాడు. ఆ విధంగా దేవదూతలకు ఎరగక ఆతిథ్యం ఇచ్చినారని మనం చూస్తాం. కాబట్టి మనం కూడా వీళ్ళందరినీ చూసి ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. మరి శారమ్మ కూడా 3 మానికల పిండితో రొట్టెలు చేసి మరి అంతమంది పనులు ఉంటే కూడా ఆమె ఎంతగా కష్టపడి ఆ వయసుకు కూడా మరి పని చేసింది. అట్ ది ఏజ్ ఆఫ్ 89 years అని కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వారిగా మరి అబ్రహాము శారాలను చూస్తాము. ఇక్కడ దేవుని సంఘాన్ని తమ ఇంట్లో పెట్టుకున్న అకుల ప్రిస్కిల్లను చూస్తాము. మరి వాళ్ళు డేరాలు గుడుతూ పౌలును అనుసరించేవారు, తమ ప్రాణాలను కూడా పౌలు కొరకు పెట్టేవారు అని మనం చూస్తాము. ఇక్కడ చూస్తే ఫిలోమేను, అప్పియ కూడా వాళ్ళ ఇంట్లో సంఘం పెట్టుకొని, అంతేకాకుండా ఆమె అన్యురాలైనప్పటికీ దేవునిలోకి వచ్చింది. అంతేకాకుండా తన కుమారుణ్ణి ఆర్కిప్పును కూడా దేవుని విశ్వాసంలో పెంచింది, బిషప్గా చేసింది. అక్కడ సంఘంలో మరి ఆయన పరిచర్య చేసినాడు అని మనం కూడా చూస్తాం. కాబట్టి ఈ విధంగా అపోస్తులైన పౌలు మరి ఫిలోమోనుకు రాస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఫిలోమోనుకి రాయడమే కాదు, మరి ఫిలోమోనుకు ఒక్కటే వందనాలు చెప్పొచ్చు, కానీ అప్పియకు మన సహోదరి అని అంటున్నారు. అప్పియకు కూడా ఇక్కడ వందనాలు చెప్పినారు అని చూస్తాం. అంటే ఇప్పుడు ఈమె అప్పియ భర్తకు సహకారిగా ఉంది, సంఘానికి సహకారిగా ఉంది, మరి అన్యురాలు విశ్వాసురాలైంది, ధనవంతురాలుగా ఉంది. ఈ విధంగా ఎన్ని లక్షణాలు అప్పియకు ఉన్నాయి కనుక మరి పౌలు చేత పొగడబడినారు, ఆ విధంగా చెప్పబడినారంటే వాళ్ళు ఎంత విశ్వాసులుగా ఉండాలా, వాళ్ళ ధనాన్ని వాళ్ళ ఇంటిని మరి దేవుని కొరకు ఏ విధంగా వాడబడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇంట్లో మరి ప్రార్థనలు నిర్వహించే వారిగా ఉండాలా.
మరి వాళ్ళైతే సంఘాలను ఇంట్లోనే నడిపించుకునే వారిగా ఉన్నారు అని మనం చూస్తాము. ఆర్కిపు కొలస్సిలో సంఘము ఏర్పడాలి, ఆ పని జాగ్రత్తగా చెయ్యని కొలస్సి 4లో కూడా ఆర్కిపు గురించి చెప్పబడింది. ఆర్కిపు తోటి యోధుడు అని, బిషప్ అని, కొలస్సిలో సంఘము ఏర్పడాలా, ఆ పని జాగ్రత్తగా చెయ్యి అని కూడా మరి ఆర్కిపుకు చెప్పబడింది. అంటే మొత్తం ఫ్యామిలీ అంతా మరి పరిచర్యలో వాడబడుతున్న వాళ్ళుగా ఉంటున్నారు. ఒక దొంగను కూడా అంటే ఒనేసిమును క్షమించమని రికమెండేషన్ లెటర్ రాస్తూ ఉన్నాడు అని కూడా మనం చూస్తాం. కాబట్టి ఫ్యామిలీ మొత్తం సువార్త పరిచర్యలో ఉన్నారని చూస్తాం. పాత నిబంధనలో మొత్తం దేవుని పనిలో ఉన్నవాళ్ళు యొకెబెత్తు, అమ్రాము, మిరియాము, అహరోను, మోషే అందరూ పరిచర్యలో వాడబడినారని ఫ్యామిలీని గురించి చూస్తాం. మరి ఇక్కడ ఫ్యామిలీలో కూడా ఫిలోమోను, అప్పియా, ఆర్కిపు మరి ఫ్యామిలీ అంతా పరిచర్య చేసినారని చూస్తాం. మరియా, మార్త, లాజరు కూడా ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంగా బేతనియా కుటుంబం ఉంది అని చూస్తాం. కాబట్టి ఈమె అప్పియ ఒక అన్యురాలు, ఒక ధన్యురాలు, ఒక ధనవంతురాలు, తన ఇంటిని మరి సంఘంగా మార్చింది. తన కుమారుణ్ణి మరి ఒక యునీకే తిమోతికి ఏ విధంగా వాక్యం నేర్పించిందో ఆ విధంగా ఎంకరేజ్ చేసింది. దేవుని పనిలో ఉండేటట్టు ఆర్కిపును కూడా మరి భర్తకు కూడా ఎంతో సహకరించింది, ధనవంతురాలైన కూడా అని చూస్తాం. అదే మరి యోబు వైఫ్ ఉన్నప్పుడు నువ్వు దూషించి మరణం కమ్ము అని అనింది. యెషయా భార్య కూడా యెషయాకు ఎంతో సహకరించింది. ఆ విధంగా ఇక్కడ ఫిలోమోను భార్య కూడా ఎంతో సహకరించింది. యోబు భార్యలాగా దేవుని దూషించమని చెప్పలేదు. కొన్ని చోట్ల చూస్తే మరి భార్యలు సేవకులైనా కూడా, వాళ్ళు ప్రవక్తలైనా కూడా భార్యలు ఎంతో అపోజ్ చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడైతే మరి ఈమె ఎంతో సపోర్ట్ చేసింది ఫిలోమోనుకు. సంఘంను వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నారు అని మనం చూస్తాం. ఇప్పుడు ఒక సంఘము ఇంట్లో నడిపించాలా అని అంటే వాళ్ళకు చేపలు వేయాలా, వాటర్ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్, మరి ఏమన్నా స్నాక్స్ కానీ ఏదన్నా ఆతిథ్యం ఇచ్చేది ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అన్నీ చూసుకునేది ఉంటుంది కదా, ఫుడ్ గురించి, లేదంటే చేపలు, నీళ్ళు, ఏమన్నా హెల్త్ బాగాలేకుంటే పడుకోవడం, ఇవన్నీ. కాబట్టి పౌలు మన సహోదరి అంటున్నాడు. అంటే అంత అన్నాడు అంటే ఆమెకు ఎంత మంచి బిడ్డగా దేవునిలో ఎదిగినప్పుడు మరి లూదియా ఇంట్లో కూడా వాళ్ళు ఆతిథ్యంగా ఉన్నారు అని మనం చూస్తాం. ఆ విధంగా అన్యులైనప్పటికీ కూడా వీళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని రాజ్యము ఏర్పాటు చేయడానికి వీళ్ళు వాడబడినారు అని మనం చూస్తాం. అప్పుడే మన సహోదరి అని అనగలిగినాడు. ఇప్పుడు మనలను దేవుడు పౌలు మన సహోదరి అనగలడా? మన కుటుంబాలు ఏమన్నా దేవుని పరిచర్యలో కుటుంబాలన్నీ వాడబడుతున్నాయా? మరి అప్పియకు డబ్బుంది, ధనవంతురాలు, ధన్యురాలు, ఆ విధంగా ఆమె సంఘాన్ని నడిపిస్తూ ఉంది, సంఘానికి హెల్ప్ చేస్తూ ఉంది, సంఘానికి ఆతిథ్యం ఇస్తూ ఉంది, భర్తకు కూడా ఎంతో గౌరవిస్తూ ఉంది, భర్త పరిచర్యలో అడుగుజాడలో నడుస్తుంది, భార్యగా ఆమె ఎంతో సహకరించింది ఫిలోమోనుకు. మరి ఆ డబ్బున్న కూడా ఇప్పుడు అననీయ సప్పీరలాగా కూడా అపోజ్ చేయలేదు కదా. ఆ విధంగా అప్పియ భర్తకు సహకరించింది. ఆర్కిపు కూడా సంఘమును కట్టే బాధ్యత ఇచ్చినాడు అపోస్తుడైన పౌలు. కాబట్టి బిషప్గా పనిచేసినాడని చాలా కథనాలు కూడా చెప్తున్నాయి. ఈ విధంగా అప్పియ అంటే మన సహోదరి, మన సహోదరికి కూడా మన వందనాలు చెప్తున్నానని పౌలు అన్నాడంటే ఆమె ఎంత ధన్యురాలుగా ఉంది. బైబిల్లో ఒక స్త్రీ పేరు మీద వందనాలు చెప్పబడ్డం, ఫిలోమోనుకు రాసిన పత్రికలో భార్యకు, భర్తకు, కుమారునికి అందరికి కలిసి వందనాలు, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికి కూడా వందనాలు చెప్పడం అంటే మరి ఎంతో ధన్యత ఉంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె స్త్రీ జ్ఞానవంతురాల్లాగా తన ఇల్లు కట్టుకుంది, మరి చేతులతో కష్టపడి పని చేస్తూ ఉంది, కృపగల ఉపదేశం బోధిస్తూ ఉంది, తన ఇంటి వారి నడకలు కనిపెడుతూ ఉంది,
మరి భర్త చేత మరి ఎంతో ప్రశంసింపబడిన మంచి తల్లిగా, మరి సేవకుల చేత, అపోస్తులైన పౌలు లాంటి సేవకుల చేత మన సహోదరి అని మరి పొగడబడి కాంప్లిమెంట్ పొందిన సహోదరిగా అప్పియను మనము చూస్తున్నాం. అప్పే పేరు ఇక్కడే ఉంది కాబట్టి ఆమెలాగా మనము కూడా మరి భర్తకు సహకరించేవారిగా, పిల్లలను కూడా మనం దేవుని సేవలో నడిపించేవారిగా, ఆతిథ్యం ఇచ్చేవారిగా, అట్టి అభిషేకం చేత మనం కూడా నింపబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అట్టి అప్పియా పేరు బైబిల్ లేఖనాల్లో ఏ విధంగా వ్రాయబడిందో మన పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడేటట్టు, మనం కూడా ఈ లోకంలో సువార్తను ప్రకటించేటట్టు, సంఘాలలో మరి మనం వాడబడేటట్టు, పరిచారకులుగా వాడబడేటట్టు, మరి భర్తలకు సహకారులుగా, పిల్లలకు సహకారులుగా, ప్రార్థించే తల్లులుగా, మరి అట్టి వినయము, విధేయత, తగ్గింపు గల భార్యలుగా, అప్పియలాగా మనము కూడా భర్తకు సహకరించే పరిచారకులుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.